హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. దేశంలో ప్రముఖంగా వినిపించే కామర్స్ కోర్సుల్లో సిఏ, సిఎంఏ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అయితే ఇటీవల విడుదలైన సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా రిజల్ట్స్లో మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు. మరి ఈ సందర్భంగా తేజస్విని ఆల్ ఇండియా సిఎంఏ ఫైనల్లో ఫస్ట్ ర్యాంకర్ హోల్డర్గా నిలిస్తే, లక్ష్మీనారాయణ ఆల్ ఇండియా సిఎంఏ ఫైనల్లో థర్డ్ ర్యాంకర్గా నిలిచారు. మరి ఈ సందర్భంగా వాళ్ళ ఆనందాన్ని మనతో షేర్ చేసుకోవడానికి అడ్మిన్ మోహన్ గారితో పాటుగా తేజస్విని అండ్ లక్ష్మీనారాయణ ఉన్నారు. సో లెట్ us వెల్కమ్ దెమ్. వావ్, నాతో పాటు అందరూ హూ ఆల్ ఆర్ ప్రజెంట్ హియర్ క్రూ మెంబర్స్ కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు మీకోసమే. మెనీ కంగ్రాచ్యులేషన్స్. అంటే నాకు ఒక సందర్భం గుర్తొస్తుంది. మేబీ ఈ సందర్భంగా అది రైటో రాంగో తెలియదు, కానీ ఐ జస్ట్ వాంట్ టు స్టార్ట్ ఆఫ్ విత్ యూ లైక్ దిస్. ఫస్ట్ క్వశ్చన్ వారిని అడగాలనుకుంటున్నాను మోహన్ గారు. బికాజ్ ఇప్పుడు రథాన్ని యుద్ధం గెలవడానికి నడిపించింది కృష్ణుడే అయినా, గెలిచింది అర్జునుడే అయినా, ది లార్డ్ ఇస్ కృష్ణ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అలాగా మాస్టర్ మైండ్స్ని నడిపించే మీతోనే నా ఈ ప్రశ్న. ఐ వాంట్ టు హోల్ హార్టెడ్లీ కంగ్రాచ్యులేట్ యూ ఫర్ దాట్. సో పిల్లల సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మేడం, అది ఓన్లీ ఒక టీచర్స్కి లేదా కాలేజెస్ స్కూల్స్ నడిపేటట్టు వాళ్ళకి మాత్రమే దక్కే అదృష్టం మేడం. ఇంట్లో పిల్లలు సక్సెస్ సాధించినా సంతోషపడతాం, మా స్టూడెంట్స్ సక్సెస్ సాధించినా కూడా సంతోషపడతాం. అది ఓన్లీ టీచింగ్ కమ్యూనిటీకి మాలాంటి వాళ్ళకి మాత్రమే దక్కేటువంటి అవకాశం. నేనైతే చాలా సంతోషపడ్డాను మేడం. వాళ్ళిద్దరు కూడా వాళ్ళు మంచి పేరు తెచ్చింది, గొప్ప పేరు తెచ్చింది వాళ్ళ అమ్మా నాన్నకే కాదు, వాళ్ళ టీచర్స్కి, మాకు కూడా, అండ్ వాళ్ళ ఊరికి కూడా. వాళ్ళ ఊరి గురించి ఈ రోజున ఎన్ని ఛానల్స్ మాట్లాడుతున్నాయి, వాళ్ళ ఊరి గురించి ఈ రోజున ఎన్ని పేపర్లు కవర్ చేస్తున్నాయి. సో దే బ్రాట్ నేమ్ అండ్ ఫేమ్ నాట్ జస్ట్ టు దేర్ పేరెంట్స్, ఫర్ ద ఎంటైర్ విలేజ్. మాకు, మాస్టర్ మైండ్స్ టీమ్కి, వాళ్ళ విలేజ్కి అందరికీ మంచి పేరు తెచ్చారు. సో అలానే ముందుగా నేను సుమన్ టీవీ మేనేజ్మెంట్ కూడా ధన్యవాదాలు తెలియచేయాలి. ఇట్లా అవకాశం ఇచ్చి, సో మట్టిలో మాణిక్యాలు అంటారు, అట్లాంటి మట్టిలో మాణిక్యాలని పరిచయం చేసినటువంటి సుమన్ టీవీకి ఈ యొక్క వేదిక ద్వారా మీ అందరు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సో సార్, అంటే ఫ్యాకల్టీ గురించి ఒకసారి మాట్లాడాల్సి వస్తే ఈ సందర్భంగా మీరేం చెప్తారు? మేడం, సరైన ఫ్యాకల్టీ లేకుండా సరైన రిజల్ట్ రావటం అసాధ్యం మేడం. సో ఖచ్చితంగా ఈ యొక్క సక్సెస్ యొక్క క్రెడిట్ ఫ్యాకల్టీ ఒకరికే కాదు, ఫ్యాకల్టీతో పాటు అలా పేరెంట్స్ కూడా ఇవ్వాలి. అంటే స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ మాత్రమే మనం పొగుడుతున్నాం, కానీ స్టూడెంట్స్ ఇలా పర్ఫామ్ చేయాలంటే, అవుట్ పర్ఫామ్ చేయాలంటే ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ స్టాఫ్, దాంతోపాటు అలా పేరెంట్స్. కాకపోతే పేరెంట్స్ మనకు కనిపించరు, రిజల్ట్ వచ్చిన తర్వాత పేరెంట్స్ కనిపిస్తారు, కానీ ఆ రిజల్ట్ కోసం పేరెంట్స్ తీసుకునే కేర్ చాలా ఉంటుంది. అది మోటివేషన్ కావచ్చు, వీళ్ళు భయపడిపోయి ఈ కోర్స్ నుంచి ఆగిపోతామంటే ఇచ్చే మోటివేషన్ కావచ్చు, పేరెంట్స్ ఒక ప్రయారిటీస్. సపోజ్ ఇప్పుడు ఫంక్షన్ జరుగుతుంది ఇంట్లో, చాలా పెద్ద ఫంక్షన్, చిన్న ఫంక్షన్కే తీసుకెళ్లే పేరెంట్స్ ఉంటారు. చాలా పెద్ద ఫంక్షన్స్ కూడా పిలవరు, ఇంటిమేట్ చేయరు, ఎందుకంటే వాళ్ళ ప్రయారిటీ చదువు. అలానే ఇంట్లో కష్టాలు ఉన్నా కూడా చెప్పరు, మన కష్టాలు వాళ్ళకి తెలిస్తే ఎక్కడ డిస్టర్బ్ అవుతారనే ఉద్దేశంతో చెప్పరు. అది పేరెంట్స్ సెట్ చేసేటువంటి ప్రయారిటీ. సో చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే చాలా కామన్గా ఫీజు కట్టేసాం, కాలేజ్లో చదువు వచ్చేస్తుంది అనుకుంటారు. కాదు, పేరెంట్స్కి ఖచ్చితంగా రోల్ ఉంటుంది. ఆ రోల్ ఎవరైతే ప్రాపర్గా డిశ్చార్జ్ చేస్తారో వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా వాళ్ళ స్థాయికి మించి పర్ఫామ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఫ్యాకల్టీ రోల్ ఖచ్చితంగా ఉంటుంది, అన్డౌటెడ్లీ. So let me shoot questions to them. Many congratulations once again, Tejaswini and Lakshminarayana. The calm and composed ga, simple ga, మేమేం చేసామని అన్నట్టుగా పెట్టారు, కానీ మీరు ఎంతో సాధించారని ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో మాట్లాడుకుంటున్నారు. యాజ్ మోహన్ గారు జస్ట్ సెడ్, మీ పేరెంట్స్ అందరూ, మీ ఊరు అంతా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈరోజు ప్రతి ఒక్కరూ మీ ఊరు గురించి, మీ పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నారంటే మీరు సాధించిన దాని గురించి. సో హౌ హ్యాపీ ఆర్ యూ, హౌ కంటెంటెడ్ ఆర్ యువర్ పేరెంట్స్? మీ మిగతా వాళ్ళందరూ ఏమంటున్నారు? అమ్మయ్యా, అది నేనేనా, నా గురించే నా ఇంత మాట్లాడుతున్నారు అని అనుకునే రోజు వస్తుంది అనిపించిందా మీకు? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే నార్మల్గా మీరు కృష్ణ గురించి చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా. కృష్ణుడు చెప్తారు కదండి ఎప్పుడు, డోంట్ వరీ అబౌట్ ద రిజల్ట్, ట్రస్ట్ యువర్ ప్రాసెస్, గివ్ యువర్ 100%. నేను అదే చేశానండి. నా ప్రిపరేషన్ టైంలో నా 100% నేను ఇచ్చాను, కానీ ర్యాంక్ వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మాత్రం నా ప్రిపరేషన్కి వచ్చిన రిజల్ట్ అనే చెప్తాను. అంటే చాలా హ్యాపీగా ఉంది. రీసెంట్గా వచ్చిన సిఏ ఫైనల్ రిజల్ట్స్లో కూడా నాకు ఆల్ ఇండియా 14th ర్యాంక్ వచ్చింది. ఇంకప్పుడే ఎక్స్పెక్ట్ చేశాను ఇంకా సిఎంఏలో కూడా ర్యాంక్ వచ్చుద్దని, బట్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. డ్రీమ్ కమ్ ట్రూ కదా. ఎస్ అండి. సో మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? మా పేరెంట్స్ మోహన్ సార్ గారు చెప్పారు కదా, పేరెంట్స్ రోల్ ఎలా ఉంటుందని. ఫంక్షన్స్కి ఇంటిమేట్ చేయకపోవడం కానీ, ఇంట్లో మ్యాటర్స్ కానీ, అవన్నీ నిజమండి. మా ఊర్లో చాలా పెద్ద ఈవెంట్స్ జరిగాయి. అప్పుడు మా పేరెంట్స్ నన్ను అసలు
అసలు ఫోర్స్ కూడా చేయలేదు, వస్తే బాగుంటుంది, అటెండ్ అయితే బాగుంటుంది అని కాకుండా నీ ఎడ్యుకేషన్ ఇప్పుడు ప్రియారిటీ కాబట్టి నీ 6 months నిన్ను డిస్టర్బ్ చేయమని అలానే వదిలేశారు. అంతే సపోర్ట్ ఇచ్చారండి. వాళ్ళు ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. వావ్. సో బ్యాక్గ్రౌండ్లో ఇందాక మోహన్ గారితో మాట్లాడుతున్నప్పుడు వెరీ ప్రౌడ్లీ హీ వాజ్ ఇంట్రడ్యూసింగ్ యూ గైస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్కి. ఒక చిన్న రైతు కుటుంబంలోంచి వచ్చారు, గవర్నమెంట్ స్కూల్లో చదివారు, అంటే సక్సెస్కి అబ్రివేషన్ లేదేమో అనిపిస్తుంది. కరెక్ట్ మేడం. సో మెనీ కంగ్రాచులేషన్స్ టు యూ టు లక్ష్మీనారాయణ. నేను చూస్తుంటే నీ బ్యాక్గ్రౌండ్లో ఏం నడుస్తుందో నాకు ఏం అర్థం కావట్లేదు. సో హౌ హ్యాపీ ఆర్ యూ? నాకు చాలా ఆనందంగా ఉంది మేడం, ఎందుకంటే నేను వచ్చింది ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి. రీసెంట్గా వచ్చిన సిఏ ఇంటర్లో కూడా నాకు 38th ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా. అప్పుడు సిఎంఏలో ఒక ర్యాంక్ అయితే వచ్చింది అనుకున్నాను, కానీ ఆల్ ఇండియా 3rd ర్యాంక్ అయితే వచ్చింది అనుకోలేదు. అలాగే సౌత్ ఇండియాలో నాది 1st ర్యాంక్. వావ్, సూపర్. నేను ప్రిపరేషన్ అయ్యేటప్పుడు కూడా మా పేరెంట్స్ నన్ను ఏ ఫంక్షన్కి దేనికి నాకేం చెప్పలేదు అసలు. జస్ట్ ఇంకా అలా వదిలేశారంటే చదువుకో, నువ్వు చదువుకుంటావు కదా అందుకని చెప్పేసి ఏమీ నాతో షేర్ చేయలేదు. అలా నేను చదువుకున్నాను మేము. అంటే ఇప్పుడు సిఏలో 1st ర్యాంక్ రావాలన్నా, టాప్ రావాలన్నా 24 గంటలు పుస్తకాల పురిగే అవ్వాలా? అలా ఏం లేదు మేడం. మరి మీరు ఎలా ప్రిపేర్ అయ్యేవారు? అంటే మనకి ఏదన్నా అంటే అచీవ్ చేయాలంటే ఫస్ట్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ ప్లాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసామా లేదా, ఆ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మనం కరెక్ట్గా ఎగ్జామ్లో రెసిప్రికేట్ అయ్యామా లేదా దాని మీద డిసైడ్ అవుతుంది. అంటే మనకి ఎక్కువ టైం తీసుకునేది ప్లానింగ్ మీద, మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నామా లేదా దాని మీదే మన రిజల్ట్ ఎక్కువ డిపెండ్ అవుతుంటుంది. కాకపోతే నేను మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళే ప్లాన్ ఇచ్చేవాళ్ళు, ఒక షెడ్యూల్. కాబట్టి నేను ప్లానింగ్ మీద అంత టైం ఇన్వెస్ట్ చేయలేదు. నా టైం అంతా నేను చదువుకోవడానికి, ఆ ప్లాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపాను. ఇంకొకటి ఏమంటే రివిజన్ ఎగ్జామ్స్ ఉంటాయి మాస్టర్ మైండ్స్లో. దానివల్ల అంటే మనం ఒక్కొక్క మార్కుకి ఎంత టైం అలొకేట్ చేయాలి, కానీ అంటే మనం చదివింది కరెక్ట్గా కమ్యూనికేట్ చేయగలుగుతున్నామా లేదా, ఎంతవరకు కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం అని కరెక్ట్గా ఒక అనాలిసిస్ ఇస్తారు. అంటే ప్రజెంటేషన్ బాగుందా లేదా, మీ గ్రామటికల్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, అలా ఒక అనాలిసిస్ వల్ల అంటే మనకి ఒక ఐడియా వస్తుంది మనం ఏ లెవెల్లో ఉన్నాం, ఇంకా ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా అచీవ్ చేయాలని. ఇలా కరెక్ట్గా స్ట్రక్చర్డ్ వే ఆఫ్ లెర్నింగ్ ఉంటే ఈజీగా రిజల్ట్స్ వస్తామండి. సో సిఏనే చేయాలి, మాస్టర్ మైండ్స్లోనే జాయిన్ అవ్వాలి అని మీకు ఎందుకు అనిపించింది లక్ష్మీనారాయణ? నేను నార్మల్గా 10th అయిపోయిన తర్వాత ఏ కోర్స్ చేయాలో డైలమాలో ఉన్నా మ్యామ్. అప్పుడు మా అక్క సిఏ ఇంటర్ చదువుతుంది, తను ప్రోత్సాహం ద్వారా నేను సిఏకి వచ్చాను. మా అక్క కూడా మాస్టర్ మైండ్స్లో చేసింది, చదువుతుంది. తను ఇక్కడ బాగుంటుంది, షెడ్యూలింగ్ బాగుంటుంది, అంటే రివిజన్ ఎగ్జామ్స్ ఎలా పెట్టాలి, ఏ టైమింగ్స్లో క్లాసెస్ పెట్టాలి, ఎంత రివిజన్ ఇవ్వాలి, అవన్నీ చెప్పడం ద్వారా నేను కూడా మాస్టర్ మైండ్స్లో జాయిన్ అయ్యాను. రైట్. అంటే ఇద్దరు కూడా మేడం 10th అయిపోగానే జాయిన్ అయ్యారు. ఓకే. 10th అయిపోగానే అప్ టు ఫైనల్ దాకా తను మన దగ్గర ఉంది. తను అప్ టు సిఎంఏ ఇంటర్, ఇంకా ఫైనల్ ఎంటర్ అవ్వాలి, ఫైనల్ ఎంటర్ అవుతున్నాడు ఇప్పుడు. అంటే మీ ఏజ్ పిల్లలు ఎవరినైనా నేను సిఏ ఆప్ట్ చేస్తున్నాను, సిఎంఏ చదవాలనుకుంటున్నాను, అదర్వైజ్ నేను మాస్టర్ మైండ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అంటే అదైతే చాలా కష్టం రా, అంత ఈజీ కాదురా. ఇప్పుడు మేమందరం కూడా అలాగే అనుకుంటున్నాం. ఎవరైనా సిఏ ఇప్పుడు మా పిల్లల్ని అడిగినా కూడా చాలా కష్టం. ఆర్ యూ రియల్లీ డెడికేటెడ్ టు ఇట్, ఆర్ యూ రియల్లీ వాంట్ టు చూస్ ఇట్, థింక్ ట్వైస్ అని అంటాం. సో మీకు కూడా అలాంటి సలహాలు బోల్డ్ వచ్చి ఉంటాయి. సో వాటన్నిటిని ఎలా ఆన్సర్ చేశారు, ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఇది టఫెస్ట్ కోర్స్ అయితే కాదు మ్యామ్, ఒక డిఫరెంట్ కోర్స్, అంటే ఒక డిఫరెంట్ వే ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది. బయట మిగతా డిగ్రీస్లో ఉన్నట్టు ఏదో బుక్లో ఉంటుంది, చదివేసి ఎగ్జామ్లో రాసేస్తామంటే అలా కాదు. ఒక కాన్సెప్చువల్ వే ఆఫ్ లెర్నింగ్ ఉండాలి. అంటే మన కాన్సెప్ట్ మీద డీప్ నాలెడ్జ్ ఉండి కన్సిస్టెంట్గా వర్క్ చేస్తాను, కన్సిస్టెంట్గా నేను హార్డ్ వర్క్ చేస్తాను అంటే సిఏ ఇస్ డెఫినెట్లీ గుడ్ కోర్స్ అండి వాళ్ళకి. అలానే చాలామంది ఇంకా 10th 12th చదివే పిల్లలు అయ్యో సిఏ చేయలేనేమో అని యావరేజ్ లెర్నర్స్ వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఏమంటే ఇది అసలు టాపర్స్ కోర్స్ అయితే కాదు, యావరేజర్స్కి ఈ కోర్స్ మీకు ఖచ్చితంగా ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. కాకపోతే 100% డెడికేషన్, 100% హార్డ్ వర్క్ పెట్టాలి. నువ్వేమంటావు? జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా దానికి స్టిక్ ఆన్ అయిపోవాలి. నేను ఒక అటెంప్ట్ ఫెయిల్ అయినా సరే పర్లేదు, ఖచ్చితంగా చదువుతాను అని కన్సిస్టెంట్గా డెడికేషన్ హార్డ్ వర్క్ ఉంటే చాలు. అబౌవ్ యావరేజ్ వాళ్ళైనా సరే సిఏ క్వాలిఫై అవ్వచ్చు ఈజీగా. మేడం ఇది రిలేటివ్గా చెప్తాను, డిగ్రీ బీటెక్ కోర్సెస్తో పోలిస్తే డెఫినెట్లీ కష్టం మేడం. ఇది ఐఐటి, మెడిసిన్, సివిల్ సర్వీసెస్ లాంటి కోర్సెస్తో పోలిస్తే డెఫినెట్లీ ఈజీ. సో మన స్థాయి ఏంటో బేస్ చేసుకొని దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇక్కడ కావాల్సిన డెడికేషన్, డిసిప్లిన్, ఈ రెండు ఉంటే యావరేజ్ స్టూడెంట్ కూడా పాస్ అవ్వటం అనేది పెద్ద కష్టం కాదు. ఇక ర్యాంక్ రావాల్సిన అవసరం లేదు మేడం. బ్యూటీ ఏంటో తెలుసా ఈ కోర్సులో, సిఏ కోర్సులో సిఏ అంటే చార్టెడ్ అకౌంటెన్సీ, సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. ఈ రోజున దేశంలో కామర్స్లో ప్రముఖంగా వినిపించేటువంటి పేర్లు ఇవే, సిఏ, సిఎంఏ. ఈ కోర్సులో బ్యూటీ ఏంటంటే జీరో కాంపిటీషన్ ఉన్న ఏకైక కోర్సులు ఇవి. జీరో కాంపిటీషన్. ఎలానో చెప్తాను. సపోజ్ వీళ్ళు ఉన్నారు, ర్యాంక్ తెచ్చుకున్నారు. సిఏ, సిఎంఏ కోర్సులో మేడం ర్యాంక్ అనే విధానం ఉండదు, ఓన్లీ పాస్ లేదా ఫెయిల్.
పాస్ అయితే చాలు లేదా ఫెయిల్. ఓకే. ఓన్లీ ఆల్ ఇండియాలో టాప్ 50 స్టూడెంట్స్కి మాత్రం ర్యాంకులు ఇస్తారు. అది కూడా మెరిట్ని రికగ్నైజ్ చేయాలి, అప్రిషియేట్ చేయాలని అంతే. వేరే ఐఐటి తీసుకోండి, నీట్ తీసుకోండి, యూపీఎస్సీ ఎగ్జామ్స్ తీసుకోండి, లేదా చివరికి లోకల్ ఎగ్జామ్స్ ఏంటి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్, దేంట్లోనే సరే ఏం కావాలి, పాస్ అయితే సరిపోదు, ర్యాంక్ రావాలి. ఇక్కడ కాంపిటీషన్ లేదు, మీరు పాస్ అయితే చాలు, అంటే కట్ ఆఫ్ మార్క్స్ వస్తే చాలు. సో నేను చాలా ఈజీ అని నేను చెప్పట్లేదు, కానీ ఆ కోర్సెస్తో పోలిస్తే అంటే యూపీఎస్సీ కానీ లేదా గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ కానీ నీట్ ఎగ్జామ్స్ కానీ ఐఐటీతో పోలిస్తే కానీ డెఫినెట్లీ ఈజీ మేడం. ఇవి డిగ్రీ లాంటి కోర్సెస్తో పోలిస్తే డెఫినెట్లీ కష్టమే. అండ్ ఈ రిజల్ట్లో పిల్లలు మమ్మల్ని మీరు చెప్పినట్టుగా నేను చాలా సంతోషంగా ఫీల్ అయింది ఏంటంటే పాన్ ఇండియా ఇన్స్టిట్యూట్గా మాస్టర్ మైండ్స్ మార్చారు వీళ్ళు. ఎలా పాన్ ఇండియా ఇన్స్టిట్యూట్ అని చెప్పుకోవడానికి మాకున్న అర్హత ఏంటో చెప్తాను మేడం. ఈ రిజల్ట్లో ఈ సిఎంఏ August 23, 2024 వచ్చినాయి మేడం రిజల్ట్స్. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సో ఆల్ ఇండియా రిజల్ట్స్ మేడం. దీంట్లో ఆల్ ఇండియా ఫస్ట్ సిఎంఏ ఫైనల్లో వచ్చింది. దీంతోపాటు ప్రకటించిన లిమిటెడ్గా ఇచ్చే 50 ర్యాంక్స్లో 14 ర్యాంక్స్ వచ్చినాయి మేడం. అండ్ అలానే సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా లెవెల్లో మనకి బెస్ట్ ర్యాంక్ మేడం 3rd ర్యాంక్, సౌత్ ఇండియాలో తనది 1st ర్యాంక్. అండ్ ఇచ్చిన 50 ర్యాంక్స్లో సిఎంఏ ఇంటర్లో 25 ర్యాంక్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 50. 50లో 25 ర్యాంక్స్ వచ్చినాయి. అండ్ అలానే సిఎంఏ ఇంటర్లో కానీ సిఎంఏ ఫైనల్ కానీ 14 ఫైనల్ లెవెల్లో, ఇంటర్ 25, మొత్తం కలిపి 39 ర్యాంక్స్ మేడం. సో టోటల్గా ఇచ్చేది 100 ర్యాంక్స్ అయితే అదొక 50 సిఎంఏ ఇంటర్లో, సిఎంఏ ఫైనల్లో 50 అయితే సుమారుగా 39 ర్యాంక్స్ వచ్చినాయి. ఒకే మార్క్ ఇద్దరికి వస్తే ఒకే ర్యాంక్ ఇద్దరు కూడా ఇస్తారు, అంటే మల్టిపుల్ ర్యాంక్ ఇద్దరు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అలా 39 ర్యాంక్స్ అంటే సుమారుగా 40% ర్యాంక్స్ మాస్టర్ మైండ్స్కి రావడం జరిగింది. అండ్ టాప్ 10లో సిఎంఏ ఇంటర్లో కానీ సిఎంఏ ఫైనల్ కానీ టాప్ 10లో 5 ర్యాంక్స్ మాస్టర్ మైండ్స్కి వచ్చింది మేడం. 10లో 5 ర్యాంక్స్ వచ్చినాయి. నేను హంబుల్గా సబ్మిట్ చేస్తున్నాను, ఇట్ ఈస్ మై హంబుల్ సబ్మిషన్. ప్రేక్షకులు కానీ మా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ 100% ఈ ర్యాంక్ ఒక క్రెడిట్ స్టూడెంట్స్కే చెందిద్ది. సో పేరెంట్స్ క్లెయిమ్ చేయొచ్చు, మా స్టాఫ్ కూడా క్లెయిమ్ చేయొచ్చు, ఐ డూ రెస్పెక్ట్, వాళ్ళ కష్టం కూడా ఉంది. కానీ బట్ ఖచ్చితంగా ఈ సక్సెస్ యొక్క క్రెడిట్ మెజారిటీ 80 to 90% క్రెడిట్ నేను స్టూడెంట్స్కి ఇస్తున్నాను. ఎందుకనంటే మేము చదువు చెప్పిన ప్రతి స్టూడెంట్కి ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్. కొద్ది మందికే ర్యాంక్ వచ్చిందంటే అది ఖచ్చితంగా స్టూడెంట్స్ యొక్క క్రెడిట్. ఇందాక నేను మన స్టూడియో బయట పాప అయితే మాట్లాడుతున్నప్పుడు నాకు చెప్పింది, నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. తన ఏజ్ 22 మేడం. బహుశా తన ఫ్రెండ్స్ ఎవరైతే ఎంపీసీ బైపీసీ తీసుకున్నారో వాళ్ళు ఇంకా కొంతమంది చదువుతున్నారు, ఇంకా చదువు కంప్లీట్ అవ్వాల, ఎంటెక్ అనో లేకపోతే ఇప్పుడు ఎంబీబీఎస్ అనుకోండి, పీజీ అనో సూపర్ స్పెషాలిటీ అనో. తనకేమో చదువు కంప్లీట్ అయిపోయి లైఫ్లో తన జర్నీ స్టార్ట్ చేస్తుంది. సో సిఎస్ఈఎంఐ కోర్సులో ఉన్న బ్యూటీ అది, తక్కువ సమయంలో అంటే చిన్న ఏజ్లో కంప్లీట్ చేసుకునే అవకాశం స్టూడెంట్స్కి ఉంటుంది. అండ్ చివరిగా ఈ సిఎస్ఈఎంఐ కోర్సెస్లో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు మేడం? ఒక రైతు కుటుంబం. ఎఫర్డబిలిటీ అంటే ఖర్చు కూడా ఇది రీజనబుల్గా అయిపోయేటటువంటి చదువు మేడం. మనకి బీటెక్ లాంటి కోర్సెస్లో, బీకామ్ లాంటి కోర్సెస్లో మేడం ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఫీజు రీయింబర్స్మెంట్. కానీ దీంట్లో ఉండదు. సిఎస్ఈఎంఐ కోర్సులో ఫీజు రీయింబర్స్మెంట్ ఉండదు. వీళ్ళు సిఏ ఫైనల్ చేసినప్పుడు, ఇప్పుడు తేజస్విని సిఎంఏ ఫైనల్ అయిపోయింది, సిఏ ఫైనల్ కూడా అయిపోయింది, 2 కోర్సులు చేయాల్సిన అవసరం లేదు. బట్ తను 2 చేసింది, సిఏ చేసింది, సిఎంఏ కూడా చేసింది. తను అంతే 2 కోర్సులు చేస్తున్నాడు. తను ఇప్పుడు ఇంటర్ అయిపోయి ఫైనల్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఫైనల్లో మేడం 2 years పాటు ఆర్టికల్షిప్ ఉంటుంది. సో ఇంటర్న్షిప్ అనుకోండి. ఈ 2 years పాటు యావరేజ్న 5,000 నుంచి 15,000 రూపీస్ దాకా వీళ్ళకి ప్రతి మంత్ స్టైఫండ్ వచ్చింది. సో తేజస్వినికి మంత్లీ 12,000 or 10,000 రూపీస్ తను క్లియర్ చేసినప్పుడు వచ్చిన స్టైఫండ్ మేడం. తను ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాడు, బిగినర్, తనకు వస్తున్న స్టైఫండ్ 10,000. సో ఆ ఫైనాన్షియల్ బర్డన్స్ కూడా పేరెంట్స్ మీద పెట్టకుండా ఉండేటువంటి కోర్స్ మేడం అది. లాస్ట్ వన్, సిఏ కానీ సిఎంఏ కానీ చదవాలనుకుంటే 2 విషయాలు మైండ్లో పెట్టుకోండి. 10th అయిపోగానే ఈ కోర్సెస్కి రావచ్చు, 10th అయిపోగానే, లేదా ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ ఏ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళ రావచ్చు, లేదా డిగ్రీ బీకామ్ కానీ బీఎస్సీ కానీ బీఏ కానీ లేదా బీటెక్, ప్లీజ్ నోట్ దిస్, బీటెక్ కంప్లీట్ చేసినా కూడా ఈ కోర్సెస్కి రావచ్చు. అండ్ ఈ కోర్సెస్కి ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే రైట్లీ సైడ్, ఇందాక నేను కింద జయ మేడంతో మాట్లాడుతున్నాను, ఈ సుమన్ టీవీ ఉమెన్ వింగ్కి తను సిఇఓ, ఆ మేడంతో మాట్లాడుతున్నాను. మేడం మీరు గమనించారా, ప్రతిరోజు మీడియాలో, సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, లేదా మీలాంటి మీడియాలో కావచ్చు, కామన్గా వచ్చే న్యూస్ ఏంటి? రెసెషన్ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి. ఎక్కడైనా రెసెషన్ వల్ల చార్టెడ్ అకౌంటెంట్లకి, కాస్ట్ అకౌంటెంట్లకు ఉద్యోగాలు పోతున్నాయని మీరు ఎక్కడైనా చూసారా? ఇది చార్టెడ్ అకౌంటెంట్స్కి, కాస్ట్ అకౌంటెంట్స్కి ఉన్న డిమాండ్. డబ్బు లేని ప్రపంచం లేదు, డబ్బున్న ప్రతి చోట చార్టెడ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్ ఉంటారు. ఇది ఈ ప్రొఫెషన్కి ఉండేటువంటి విలువ మేడం. రెస్పెక్ట్, డిమాండ్ అనండి, రెస్పెక్ట్ అనండి, సోషల్ స్టేటస్ అనండి.
వెరీ వెల్ సెడ్ సార్ అండ్ వెరీ నాలెడ్జబుల్ ఇన్ఫర్మేషన్ టు మెనీ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. అయితే మీలాగా పర్సూ చేయాలనుకున్న వాళ్ళకి మీరు చెప్పే మాట ముందుగా లక్ష్మీనారాయణ. అంటే ఏదైనా ఏది సాధించాలన్నా సరే ఫస్ట్ షెడ్యూలింగ్ చేసుకొని దానికి తగిన హార్డ్ వర్క్ చేస్తే చాలని చెప్తాను. సో యువర్ హార్డ్ వర్క్ పేస్ అంటావు సింపుల్గా. హౌ అబౌట్ యూ అమ్మ? హార్డ్ వర్క్తో పాటు కన్సిస్టెన్సీ ఉండాలండి. రోజు కష్టపడే తత్వం ఉండాలి. ఏదో కొన్ని రోజులు చదివేసి కొన్ని రోజులు ఎంజాయ్ చేసి రోజు కన్సిస్టెన్సీ ఉండాలి. ఎస్, కన్సిస్టెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి ఆనుమత్యాలను ఇంకా ఎంతోమంది మాస్టర్ మైండ్స్ ద్వారా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.